క్రీస్తునందు చేరి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా మన ప్రభువు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు, లాభాలు అనేకమైనవి ఉన్నవి. అయితే ఈరోజు ఒక 3 విషయాలను, ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ అనగానే దేవుని యొక్క శక్తి అని మనము గుర్తుపెట్టుకోవాలి. యేసుస్వామి అపోస్తులులకి వాగ్దానం చేశాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, నేను మిమ్మలను అనాథలుగా విడువను, నేను వెళ్ళిపోవుట మీకు మంచిది, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీ యొద్దకు పంపబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానము చేశారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారితో శిష్యులు 3.5 సంవత్సరాల పాటు ఆయన పరిచర్యలో పాలుపంపులు పొందారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగారు, ఆయన బోధలు విన్నారు, ఆయన చేసినటువంటి అద్భుతాలు చూశారు. ఎన్నో అద్భుతాలు వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచాయి. మనము వాక్యములో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో ఉన్నప్పుడు వారు ఎంతో ధైర్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నప్పుడు శిష్యులు వారు సమాజంలో పేరు పలుకుబడి కలిగిన వాళ్ళు ఏం కాదు. ఇప్పుడు పేతురు గారి గురించి మనం ఆలోచన చేస్తే, పేతురు గారు చేపలు పట్టే జాలరి మనకు తెలుసు. అలాగే యాకోబు, యోహాను వీళ్ళు కూడా. ఇక గొప్పగా చెప్పుకోవడానికి అధికార వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా లేరు. గొప్ప గొప్ప వాళ్ళు, శ్రీమంతులు ఆయన శిష్యులుగా లేరు. మత్తయ్య గారు మనం చూస్తే ఆయన ట్యాక్స్ కలెక్టర్, ఆయన సుంకము వసూలు చేసేవాడు. ఇలా మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారితో శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నప్పుడు వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు ఒకసారి పేతురు గారితో సముద్రం మీద నడువు అన్నప్పుడు పేతురు గారు నడిచారు. ఆ ధైర్యం, ఆ సాహసం ఎలా చేయగలిగాడంటే యేసు ప్రభు ఉండబట్టి. అవునా కదా? యేసు ప్రభు మాటను బట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి కార్యాలు చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇలా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుల వారి బోధలు కానివ్వండి, ప్రభుల వారి అధికారంతో కూడుకున్న బోధ, అలాగే ఒకవైపు యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి అద్భుతాలు, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, సముద్రాన్ని గద్దిస్తే నిమ్మలమైంది, సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు, కుష్ఠరోగంతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. అది ఎలాంటి వ్యాధి అయినా సరే ఆయన వస్త్రం ముట్టగానే స్వస్థపడుతున్నారు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు శిష్యులకు చాలా ధైర్యం. యేసుండగా మాకు భయం ఏంటి అనే లెక్కలో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు దేనికి కూడా భయపడడం లేదు. ఒకానొక సందర్భంలో సమరయ్య గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తిరస్కరిస్తారు, రానివ్వరు. అప్పుడు యాకోబు, యోహాను ఏమంటారంటే, ప్రభువా, నీవు మాకు ఆజ్ఞాపిస్తే ఆకాశం నుంచి అగ్ని కురిపించి వీళ్ళందరినీ నాశనం చేయటం నీకు ఇష్టమా అని అడుగుతారు. అంటే ఎంత కోపమో చూడండి వాళ్ళకి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొద్ద ఉన్నప్పుడు, వారితో ఉన్నప్పుడు వారు చాలా ధైర్యంగా ఉన్నారు. అయితే ఒకానొక సమయం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో అంటే, అప్పటి వరకు అండగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, వారికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, వాళ్ళను బలపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళని విడిచిపెట్టే గడి ఆసన్నమైంది. ఆయన పరలోకానికి వెళ్ళబోతున్నాడు. ఇక వాళ్ళతో ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళ బలం పోయినట్టే కదా. వాళ్ళు మునుపటి వల్ల ధైర్యంగా ఉండలేరు. ఇప్పుడు చూడండి, కొంతమంది భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ బలగాన్ని బట్టి, వారి వెనక ఉన్నటువంటి జనాలను బట్టి ఎంతో ధైర్యంగా ఉంటారు. అవునా కదా? వాళ్ళకు ఉన్నటువంటి మనుషులను బట్టి, వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఎవరు వెనక ఎక్కువ మంది ప్రజలు ఉన్నారనుకోండి సపోర్టు, వాళ్ళకి ఎంతో ధైర్యం. వాళ్ళు ఎలాంటి కార్యం చేయడానికైనా ముందుకి వెళతారు. అదే వెనక ఎవరు లేరనుకోండి,
ఎవరు ఏమీ చేయలేరు. మన వెనకాల ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, మనం ఎంత ధైర్యంగా ఉంటాం, ఎలాంటి సమస్యకు కూడా భయపడము, ఏ మనిషికి కూడా మనం భయపడం. ఎందుకంటే మన వెనకాల ఒక అధికారి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు. అవునా కదా? మన వెనకాల ఒక సీఎం ఉంటే మనకి ఎంతో ధైర్యం. పిఎం మన వ్యక్తి అయితే ఎంతో ధైర్యం మనకి. మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి, మనకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడలేరు. చూడండి, అంటే ఒక అధికారి మన వెనక ఉన్నప్పుడు మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోయిన వాళ్ళని లేపాడు, స్వస్థతలు చేశాడు. ఇవన్నీ కూడా అధికారులు చేయలా. అంటే అధికారుల కంటే ఆయన గొప్పవాడని వాళ్ళకి అర్థమైంది. ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ప్రభువా, నా దాసుడు రోగంతో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, నీవు మాట మాత్రం సెలవిమ్ము, వాడు బాగుపడతాడు. నా ఇంటిలోనికి వచ్చేటకు నాకు యోగ్యత లేదు. చూడండి, ఒక అధికారి అన్నది ఆ మాట, సామాన్యుడు కాదు. ఒక రోమా ప్రభుత్వములో శతాధిపతిగా పనిచేస్తున్నటువంటి ఒక అధికారి. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. చూడండి, 100 మంది సైనికులకు అధికారి శతాధిపతి. ఆ శతాధిపతి యేసుప్రభు దగ్గర వచ్చి మోకాళ్ళు లేశాడు. యేసుప్రభు దగ్గర మోకాళ్ళు లేశాడు. చూడండి, అంటే యేసుప్రభు స్థాయి ఎక్కడుంది, మనుషులుగా మన స్థాయి ఎక్కడుంది? అంటే ఇవన్నీ శిష్యులు చూస్తున్నప్పుడు ఈయన సామాన్యుడు కాదు, ఈయన దేవుని కుమారుడని వాళ్ళకి అర్థమైంది. కైసరేదైన ప్రాంతంలో వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగారు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే, అందరూ చెప్పారు, ఒకడేమో ఇర్మియా అని, ఒకడేమో బాప్తిజం ఇచ్చి, కొంతమంది ఏమో బాప్తిజం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది చాలా కాలము ప్రవక్త మరలా బ్రతికి ఉన్నాడని, కొంతమంది ప్రవక్తల్లో ఒకడని, కొంతమంది ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మీరేమని నా గురించి అనుకుంటున్నారు అని అడిగినప్పుడు మొట్టమొదటిగా చెయ్యెత్తింది ఎవరు? పేతురు గారు. ఆయన అన్నింటిలో ముందే ఉంటాడు. ఆయన అన్నింటిలో ముందే ఉంటాడు. ప్రభువా, నీతో చెరసాలకైనా వస్తానన్నాడు. అయితే అప్పుడు వెళ్ళలేదు, కానీ తర్వాత వెళ్ళాడు. అంటే పేతురు గారి ఉత్సాహం ఏంటంటే అన్నిట్లో ఆయనే ఫస్ట్ ఉండాలి. చూడండి, మనలో కూడా ఈ స్వభావం ఉండాలి. సంఘంలో పాటలు పాడటంలో నేనే ఫస్ట్ ఉండాలి, ప్రార్థన చేయడంలో నేనే ఫస్ట్ ఉండాలి, ఏదైనా పని చేయడంలో నేనే ఫస్ట్ ఉండాలి, చాపలు వేయడంలో నేనే ఫస్ట్ ఉండాలి, కుర్చీ వేయడంలో నేనే ఫస్ట్ ఉండాలి. ఇలాంటి ధోరణి మనం కలిగి ఉండాలి. అది చాలా ఆశీర్వాదానికి కారణమవుతుంది. మనం ఎలా ఉంటున్నాం చెప్పండి? నీరసపడిపోయి ఉంటాం. ఎవరు పడతారులే, ఎవరు ప్రార్థన చేస్తారులే అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటూ ఉంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాం. చురుకుగా దేవుడు మనల్ని వాడుకోలేడు. కాబట్టి ప్రతి పనిలో కూడా మనము ఆసక్తితో, శ్రద్ధగా, ఒక పోటీతత్వం ఉండాలి. ఈరోజు వేటల్లో పోటీ ఉందంటే ఉద్యోగంలో పోటీ ఉంది, చదువులో పోటీ ఉంది, కానీ దేవుని సంబంధమైన కార్యాల్లో పోటీ లేదు. పలానా వ్యక్తికి 10,000 జీతం, నేను 20,000 తీయాలి. పలానా వ్యక్తి ఒక 10th క్లాస్ వరకు చదివాడు అనుకోండి, నేను PUC చదవాలి, నేను డిగ్రీ చేయాలి. చూడండి, అంటే అతను చేసిన దానికంటే ఎక్కువ చేయాలి నేను, ఇలా అనుకుంటూ ఉంటారు. ఒక చదువు విషయంలో, ధనం సంపాదించే విషయంలో, ఒక ఉద్యోగం విషయంలో ఇలా ఆలోచన చేస్తారు. కానీ దేవుని సంబంధమైనటువంటి క్రియలలో మాత్రము అందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. పాడమంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన చేయమంటే నాకు ఈ వారం వచ్చే వారం చేస్తూ ఉంటుంటారు. చూడండి, అంటే ఆసక్తి లేదు. అవునా కదా? పేతురు గారు అలా కాదు, అన్నిటికీ ఆయన ముందే చేయెత్తుతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని రాత్రి పట్టుకున్నారు, మనకు తెలుసు కదా. సిలువ వేసినటువంటి ముందటి రోజు రాత్రి పట్టుకున్నప్పుడు పేతురు గారు ఏం చేశారో తెలుసా? ఒక రోమా సైనికుడి చెవి తెగ నరికాడు, తన వరలో ఉన్నటువంటి కత్తి తీసి. అంటే ఎంత ధైర్యం చూడండి. యేసు ఉన్నాడు పక్కలో, అది పేతురు గారికి ఉన్నటువంటి ధైర్యం. నేను ప్రభువుని కాపాడాలనుకుంటున్నాడు ఒకవైపు. ఒకవేళ అది తప్పే కావచ్చు, కానీ అతని మనసులో ఉన్నది ఏంటంటే ప్రభువుకి అయినంత సహాయం నేను చేయాలి, దాంట్లో కూడా నేనే మొదట ఉండాలని రోమా సైనికుని చెవి తెగ నరికాడు. అయితే ప్రభు సరిచేశాడు. ఓకే, అయితే ఇక్కడ పేతురు గారి మనస్తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అయితే నన్ను గురించి మీరేమనుకుంటున్నారంటే, అప్పుడు మొట్టమొదటిగా పేతురు గారు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. చూడండి, వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుని కుమారుడని అర్థమైపోయింది. అందుకే యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు దేవునిగా కొనియాడారు.
తోమా గారు నా ప్రభువా నా దేవా అన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని విడిచిపెట్టే గడియ ఆసన్నమైంది. ఇప్పుడు వాళ్ళ బలం వెళ్ళిపోతుంది, వాళ్ళ బలం తగ్గిపోతుంది, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. 14వ అధ్యాయం మీరు చూడండి, ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. ఒకసారి చదవండి ఆ మాట, మొదటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి మాట చూడండి. మీ హృదయములను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చూడండి, వాళ్ళని బలపరుస్తున్నాడు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు అక్కడ స్థలాలు సిద్ధపరుస్తాను, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని వెళతాను. మొదటగా ఏమన్నాడు? మీ హృదయాలను కలవరపడనివ్వకండి. వాళ్ళు కలవరపడుతున్నారు, భయపడుతున్నారు, ఎందుకంటే యేసు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయే గడియ వాళ్ళకి ఆసన్నమైంది. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల పాటు వాళ్ళు యేసుతో అనుభవించినటువంటి ఆ ప్రేమను కానీ, ఆ ఆదరణ కానీ, ఆ బలాన్ని కానీ, ఆ విశ్వాసాన్ని కానీ వాళ్ళు కోల్పోకుండా ఉండటానికి, వాళ్ళ హృదయాలు ధైర్యంతో నింపటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళకు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అని. చూడండి, ఎందుకంటే వాళ్ళ బలం యేసుస్వామి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతే ఇక వారితో ఎవరుంటారు? వాళ్ళని ఎవరు బలపరుస్తారు? వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు? వాళ్ళకి ఎవరు ఆదరణ కలిగిస్తారు? వాళ్ళ కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? చూడండి, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తూ దిగులుతో వాళ్ళ హృదయం నిండిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళకు వాగ్దానం చేశారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మరలా మీ యొద్దకు వస్తాను, మీరు నన్ను చూసి ఎంతో సంతోషపడతారు. అలాగే నేను వెళ్ళిపోయిన తర్వాత ఎల్లప్పుడూ మీతో ఉండటానికి నేను మీ యొద్ద ఆదరణకర్తను పంపిస్తాను, మీ యొద్దకు ఆదరణకర్తని పంపిస్తాను. ఆదరణకర్త అంటే హెల్పర్, సహాయకుడు, స్నేహితుడు. పరిశుద్ధాత్మని మనకు పంపిస్తాడు ఎల్లప్పుడూ మనతో ఉండటానికి, మనలో నివాసం చేయటానికి. లోకం ఆయనను చూడదు, లోకం ఆయనను ఎరుగదు, అయితే మీలో నివాసము చేస్తాడు. ఇలా వాగ్దానం చేసి పరిశుద్ధాత్మ ద్వారా యేసు మరలా మనతో ఉంటాడు. కాబట్టి ప్రభుల వారు మనల్ని అనాథలుగా విడువడు. ఈ పరిశుద్ధాత్మ రావటం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఈరోజు మనము తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో సహవాసము చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో ఉండి మనల్ని విడువక ఎడబాయక మనల్ని బలపరుస్తూ ఈ విశ్వాస జీవితంలో మనల్ని ఓదార్చి ఆదరించి మనల్ని బలపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసములో మనం ఎప్పుడూ కూడా ఉండాలి. అయితే ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు జరిగే మేలులు మనము చూద్దాం. ఒకసారి అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. చాలు ప్రియులారా, ఇక్కడ చూడండి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్మ మనలోనికి ఎలా వస్తాడు అంటే, మనము సువార్తను విని మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాటి నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మని దేవుడు మనకు వరముగా ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. ఇంకా పాపములు ఒప్పుకొనకుండా, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, క్రీస్తుకి దూరంగా జీవిస్తూ, సంఘానికి మాత్రం దగ్గరగా జీవిస్తూ, ప్రభువుకి మాత్రం దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మనలోనికి రాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మతో మనకు సంబంధం లేదు.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి పాపముల విషయమై పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకోవాలి ప్రభు నామంలో. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము క్రీస్తుకు సాక్షులుగా ఉంటాం, సువార్తకు సాక్షులుగా మనము ఉంటాము. ప్రభు మనకు ఆజ్ఞాపించినటువంటి విషయాలను లోకానికి మనము వెల్లడిపరుస్తాము. చూడండి, బహు ధైర్యముగా మనము లోకానికి క్రీస్తు యొక్క సువార్తని మనము ప్రకటిస్తాము. ఇదే దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నది. శిష్యులకు అప్పగించినటువంటి పని కూడా ఇదే. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు శిష్యులపైకి వచ్చాడు. అప్పుడు పేతురు గారు ప్రసంగం చేశారు. ఓకే, అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన ద్వారా చేయించే కార్యాలు ఏంటంటే, ఇక్కడ మనం ఏం చూసాము? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకమును ఒప్పుకొనజేస్తాడు. ఏ విషయాల్లో? పాపమును గూర్చియు అంటే లోకమంతా కూడా పాపములో జీవిస్తుంది, కానీ అది పాపం అని వాళ్ళు అనుకోవడం లేదు. తినడము, త్రాగడము, సుఖించడము, ఇవన్నీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు ఎవరో తెలుసుకునే అవసరత లేనట్లుగా ప్రకృతిని ఆనందంగా అనుభవిస్తూ, భూమి నుండి వచ్చే ఆహారాన్ని అనుభవిస్తూ, ప్రకృతిలో ఉండే కాలాలని అనుభవిస్తూ, దేవుడిచ్చే ప్రతిదాన్ని కూడా అనుభవిస్తూ, వర్షాన్ని అనుభవిస్తూ, సూర్యుని అనుభవిస్తూ, ప్రతిదాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి తెలుసుకోవాలనే కనీస జ్ఞానాన్ని కూడా ఈరోజు మనుషులు కోల్పోయి, కొంతమంది ఏమో దేవుడు ఎవరైతే ఏంటి అనేవాళ్ళు, కొంతమంది అయితే దేవుడే లేడనేవాడు మరొకడు. దేవుడే లేడనే వాళ్ళు ఎంతోమంది ఉంటే, ఆ దేవుడు ఉన్నాడని తెలిసినా కూడా ఆ దేవుడు ఎవరో తెలుసుకునే ఆ శ్రద్ధ భక్తి లేని వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు మరిచిపోయినటువంటి విషయాలు, వాళ్ళు పాపం చేస్తూనే అవి పాపము కాదు, అవి తప్పైనవి కాదు, అవి చెడ్డ కార్యాలు కాదు అని వారిని వారు సమర్థించుకుంటూ లోకములో పాపములో జీవిస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చేయించే కార్యం ఏంటంటే, మొట్టమొదటిగా పాపమును ఒప్పుకొనజేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఉన్నాడు, అంటే స్నేహితుడు, లేకపోతే సహాయకుడు. స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? స్నేహితుడు ఏం చేస్తాడు? స్నేహితుడు గాయము చేయును. స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. పగవాడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువుకి ముద్దు పెట్టి అప్పగించాడు. ప్రేమగా నటించి, ప్రేమిస్తున్నానన్నట్లుగా నటించి చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. అమ్మేసి ముద్దు పెట్టి అప్పగించాడు ఆ రాత్రి. చూడండి, పగవాడు ముద్దు పెడతాడు, కానీ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? నిజమైన స్నేహితుడు గాయములు చేస్తాడు. ఎందుకు? మనం తప్పిపోకూడదని. అవునా కదా? మీరు నాకు నిజమైనటువంటి స్నేహితులైతే నేను తప్పు మార్గాన్ని వెళుతున్నప్పుడు మీరు నిలదీస్తారు, మీరు గద్దిస్తారు, మీరు భయం చెప్తారు, ఎందుకంటే నా మేలు మీరు కోరుకుంటున్నారు. అవునా కదా? ఆలోచన చేయండి. అదే పగవాడైతే ఏం చేస్తారో తెలుసా? మనకెందుకులే అన్నట్లుగా ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు, మన నాశనాన్ని కోరుకుంటాడు. అయితే నిజమైన స్నేహితుడు గాయములు చేస్తాడు, ఎందుకంటే మనం బాగుపడాలని. చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు లోకానికి ఏం తెలియజేస్తాడంటే, మీరు పాపంలో ఉన్నారు, మీ పాపాల నుండి తిరగండి అని తెలియజేస్తాడు. మనం చేసే కార్యాలు అవి మంచివా కావా అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. ఈరోజు అబద్ధాలు ఆడటము అసలు పాపమే కాదనుకుంటారు చాలామంది, కానీ అబద్ధము చాలా ప్రమాదకరం. అది పాపము. అబద్ధానికి జనకుడు సాతానుడు, అపవాది. ఒక వ్యక్తి అబద్ధాలు విస్తారంగా ఆడుతున్నాడంటే అపవాది చేత ప్రేరేపించబడుతున్నాడు, అపవాది రూట్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి వ్యభిచారం పాపమే కాదు, కొంతమందికి తప్పులు చేయడం పాపమే కాదు, కొంతమందికి
అవి సిగరెట్లు తాగడము పాపమే కాదు. వ్యసనాలు, చాలా వ్యసనాలు, ఇవి పాపమే కాదు. గుట్కాలు, పాన్ పరాకులు, ఇవన్నీ పాపమే కాదు. ఏవో మంచి కార్యాలు అన్నట్లుగా, ఘనకార్యాలు అన్నట్లుగా వీటిని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు చాలామంది. అయితే ఇవన్నీ తప్పని ఎవరు తెలియజేస్తారు మనకి? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన ద్వారా లోకానికి తెలియజేస్తాడు. పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మొదటి ప్రసంగం చేశాడు. 3,000 మంది మార్చబడ్డారు. ఎంతమంది? 3,000 మంది మొట్టమొదటిసారిగా యేసునామంలో బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఓకే, ఆయన చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? మీరు నీతిమంతుడైన యేసుక్రీస్తుని చంపారు, సిలువ వేశారు. చూడండి, పిలాతు విడిపించాలనుకున్నాడు, కానీ మీరు సిలువ వేశారు. ఈ ప్రసంగం చేయగానే అక్కడ ఉన్నవారి హృదయాలు పొడవబడ్డాయట. చూడండి, పరిశుద్ధాత్ముడు సహాయకుడు కదా, స్నేహితుడు కదా, ఏం చేశాడు? గాయం చేశాడు. ప్రసంగం ద్వారా ఏం చేశాడు? గాయం చేశాడు. వాళ్ళు చేసినటువంటి తప్పుని తెలియజేశాడు. మీరు ఎంత ఘోరం చేశారో తెలుసా? దేవుని కుమారుణ్ణి మీరు సిలువ వేశారు. నీతిమంతుడైనటువంటి వ్యక్తిని మీరు సిలువకి అప్పగించారు. ఆయనలో ఏ పాపం లేదు, కానీ మీరు ఆయన మీద నేరం మోపి ఆయన్ని సిలువనెక్కించి చంపారు. చూడండి, వాళ్ళు చేసినటువంటి తప్పుని వాళ్ళకి తెలియజేశాడు. అవునా కదా? అప్పుడు వాళ్ళ హృదయం పొడవబడింది, నొచ్చుకొని, అయితే మేమేం చేయాలి అని అడిగారు. అయితే మీరు యేసునామంలో బాప్తిస్మం పొందండి. చూడండి, లోకమును ఒప్పుకొన చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, మీరు పాపములో జీవిస్తున్నారు. అననీయ సప్పీరాలు డబ్బు దాచుకున్నారు, సగం పొలం అమ్మేసి మొత్తము ఇస్తామని, దేవుని సేవకు ఇస్తామని హృదయంలో నిశ్చయించుకొని తర్వాత ఏం చేశారు? సగం దాచుకున్నారు. దాచుకున్నారు. అది నిజాయితీగా వాళ్ళు ఒప్పుకోలా. వాళ్ళు చేసిన తప్పు అదే, డబ్బు వాళ్ళదే. వాళ్ళు అనుకుంటే దాంట్లో 10% అని ఇవ్వచ్చు, 20% అని ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. దేవుడు ఎవరిని బలవంతంగా నాకు ఇంతే ఉండని అడిగేవాడు కాదు. అవునా కదా? అలాంటప్పుడు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే సగం దాచుకొని పేతురు గారు అడిగినప్పుడు అబద్ధం చెప్పారు. మీరు ఎంతకే పొలం అమ్మారా అంటే, లేదు పేతురు గారు, మేము 1,00,000 రూపాయలకి అమ్మాము, ఒక 50,000 మీకు తెచ్చిస్తున్నామని అని నిజాయితీగా ఒప్పుకొని ఉంటే ఆ రోజు వాళ్ళు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కాదు. అయితే వాళ్ళు అబద్ధం ఆడారు. అక్కడ మనం ఏమనుకుంటాం? అబద్ధము తప్పే కాదు, పాపమే కాదు అనుకుంటాం. కొంతమంది చాలా సులభంగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, చాలా ప్రమాదం. చూడండి, ఇక్కడ వాళ్ళు సగం దాచుకొని మేము ఇంతకే అమ్మామని చెప్పారు. ఎంతకే? తెచ్చిచ్చినంతకే. అప్పుడు పేతురు గారు ఏమన్నారు? మీరు పరిశుద్ధాత్మని ఎందుకు మీరు దుఃఖపరిచారు, మోసం చేశారు, అబద్ధం ఆడుతున్నారు మీరు అని చెప్పి అక్కడ వెంటనే వాళ్ళు చనిపోయారు. ఇద్దరు భార్యాభర్తలు. మొదట భర్త చనిపోయాడు, తర్వాత భార్య చనిపోయింది. మనకి తెలుసు సందర్భం. అననీయ సప్పీరాలు విషాదముతో వాళ్ళ జీవితాలు ముగించబడ్డాయి. వాళ్ళు చేసినటువంటి తప్పుని పరిశుద్ధాత్ముడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. పేతురు గారు మాట్లాడారు, కానీ పేతురు గారిలో ఉండి ఎవరు మాట్లాడింది? పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉంటే లోకానికి మనం ఏం తెలియజేస్తామో, ఏది పాపమో దాన్ని మనం తెలియజేస్తామో, వారిని ఒప్పిస్తాం. చూడండి, కాబట్టి పరిశుద్ధాత్మ మనలోనికి రావడం ద్వారా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తాము. ప్రపంచము ఉన్నటువంటి అజ్ఞాన దశను మనము వివరిస్తాం. మొట్టమొదటిగా పాపమును గూర్చి మనము లోకాన్ని ఒప్పుకొన చేస్తాం పరిశుద్ధాత్మ మనలో ఉంటే. ఎప్పుడు చూడండి, ఆశీర్వాదాల గురించి కాదు మాట్లాడేది. ఈరోజు ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే అన్ని ఆశీర్వాదాలే. ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు, మనం ఎలా ఉన్నా కూడా ఇవ్వడు దేవుడు. అది కూడా చెప్పాలి కదా. నువ్వు సంఘానికి వస్తే ఆశీర్వాదం కాదు. పాట పాడితే ఆశీర్వాదం కాదు. మన జీవితాలు బాగున్నప్పుడే మనకు ఆశీర్వాదం. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మన జీవితాలు ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది మీరు దశమ భాగం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు ఇంట్లో, సమాజంలో ఎలాంటి జీవితాన్ని జీవించినా,
1,00,000 సంపాదించని ఒక 10,000 తెచ్చి పాస్టర్ గారికి ఇస్తే నిన్ను దేవుడు దీవిస్తాడా? ఆలోచన చేయండి. ఆశీర్వాదం అంటే డబ్బులో లేదు. శాంతి సమాధానము కుటుంబంలో ఉండాలంటే శాంతి సమాధానము ఇవి కుటుంబంలో ఉండటమే నిజమైనటువంటి ఆశీర్వాదం. అవునా కదా? భార్యాభర్తల మధ్య, పిల్లల తల్లిదండ్రుల మధ్య సఖ్యత, ప్రేమ ఇవన్నీ ఉండటం నిజమైనటువంటి ఆశీర్వాదం. ఈరోజు డబ్బు ఉండటం ఆశీర్వాదం అనుకుంటున్నారు. డబ్బు ఉండటం ఆశీర్వాదం కాదు. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, వ్యక్తుల మధ్య సఖ్యత, ఇది ఆశీర్వాదం అంటే. ఇలాంటి ఆశీర్వాదము దేవుని యొక్క వాక్యానుసారముగా మనం వెళుతున్నప్పుడే మనకు వస్తుంది. సంఘములో మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తుంది పరిశుద్ధాత్మ. బోధకుడు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా వాక్యముతో సంఘ బిడ్డలను ఏం చేయాలి? వారిని హెచ్చరించాలి. విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోకుండా, కుటుంబాల్లో సాతానుకి అవకాశం ఇవ్వకుండా, కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా, కుటుంబాల్లో శాంతి నెమ్మది కోల్పోకుండా ఉండటానికి ప్రతిరోజు మార్గం తప్పి తిరగడానికి అవకాశం లేనంతగా ప్రతిరోజు వాక్యంతో ఖండించి గద్దించి వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్ముడు అదే చేస్తాడు. అవునా కదా? కాబట్టి పాపమును గూర్చి ఒప్పుకొన చేస్తాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. రెండవదిగా ఏం చేస్తాడు? నీతిని గూర్చి. ఎవరు నీతిమంతుడు? ఎవరు చెప్పండి? మనమంతా నీతిమంతులమా? ఒక్కడును లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ఏంటి నీతి? నీతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకే ఒక్కడు నీతిమంతుడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయనలో ఏ పాపమును లేదు. ఆయన పాపరహితుడు, ఆయన నీతిమంతుడు, స్వతహాగా నీతిమంతుడు. ఆయన సవాలు చేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చూపించగలరా అని. ఎవరు చూపించలేకపోయారు. నీవు ఇది తప్పు చేశావు, ఇది తప్పు చేశావని. ఆయన ఏదో ఇలా కనిపించి అలా వెళ్ళిపోలేదు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. మరియమ్మ యోసేపుల సంరక్షణలో 30 ఏండ్ల వరకు వడ్రంగి పనిచేసి సమాజంలో మనవలే జీవించాడు. ఆయన అందరికీ తెలుసు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మత పెద్దలకు కానీ, వాళ్ళ బంధువులకు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కానీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎక్కడో రహస్య ప్రాంతాల్లో పెరగలేదు, ప్రజల మధ్యలోనే ఆయన పెరిగాడు. నజరేతులో ఆయన పెరిగాడు. వడ్రంగి పని చేశాడు 30 ఏండ్ల వరకు. 30వ ఏట ఆయన వాక్యానికి వచ్చాడు, అంటే సేవకు వచ్చాడు. 30 ఏండ్లు కుటుంబంతోనే ఆయన మనలాంటి జీవితాన్ని జీవించాడు. అలాంటి వ్యక్తి సవాలు చేశాడు, మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని చూపించగలరా అని. ఎవరు చూపించలేకపోయారు. చూడండి, అంటే ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఆయన పాపము చేయలేదు. 2 పేతురు పత్రికలో మనం చదువుకుంటాం. ఆయనలో పాపము లేదు. అలాగే రెండోసారి కూడా ఆయన ప్రత్యక్షం అవుతాడు. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో పాపము లేదు. రెండోసారి కూడా అలాగే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన పాపరహితుడు, ఆయన మాత్రమే నీతిమంతుడు. ఆయన బలి మాత్రమే ప్రపంచ ప్రజలకి మోక్షాన్ని ఇవ్వగలదు, ప్రాయశ్చిత్తము చెల్లించగలదు, వెల చెల్లించగలదు. ఇంకెవరు కూడా మానవుల పాపాలకు వెల చెల్లించే అర్హత ఎవరికి కూడా లేదు. మనుషులలో అందరూ పాపం చేసిన వాళ్ళే, ఆదాము గర్భం నుంచి వచ్చిన వాళ్ళందరూ. ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు వాళ్ళు బోధ చేసేటప్పటికి భౌతికంగా వారి మధ్య లేడు. నీతిమంతుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. శక్తుల మీద అధికారాన్ని సంపాదించి తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ శిష్యుల్లో ఉన్నప్పుడు శిష్యులు చేస్తున్న పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆయన పరిశుద్ధతని వాళ్ళు ప్రకటిస్తున్నారు. పాపము లేని ఆయన జీవితాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా మీకు రక్షణ లేదు, యేసు నామంలోనే మీకు రక్షణ. చూడండి, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే మోక్ష మార్గము. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే శిక్ష నుంచి వాళ్ళు తప్పించబడతారు. నమ్మిన వాళ్ళకి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. చూడండి,
కాబట్టి ఆయన నీతిమంతుడు. ఒకసారి మనం చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 3:14 చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనంలో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. నరహంతకుడు ఎవరు? బరబ్బ. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తీర్పులో ఉన్నప్పుడు ప్రతి ఏడాది పండుగలో ఒకరిని విడిచిపెట్టే ఆచారం ఉన్నది కదా. నేను యేసుని విడిచిపెడతానంటే వాళ్ళు ఒప్పుకోవాలా. మాకు బరబ్బాని విడిచిపెట్టండి అన్నాడు. ఈ బరబ్బా ఎవరు? మంచోడా? అధికారా? ప్రజలకు మేలు చేసినవాడా? కాదు, హంతకుడు, అల్లర్లు చేసేవాడు, సమాజంలో దోచుకునే బందిపోటు దొంగ. మాకు బరబ్బా కావాలి, యేసుని సిలువ వేయండి అన్నారు. చూడండి ఎంత విడ్డూరమో ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. సరే, ఇక్కడ అదే పేతురు గారు చెప్తున్నారు, మీరు నీతిమంతుడైన వానిని, పరిశుద్ధుడును నీతిమంతుడును అయిన వానిని మీరు నిరాకరించి ఒక నరహంతకుని మీరు కావాలని కోరుకున్నారు. ఇక్కడ మనకేం అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు ఎవరట? నీతిమంతుడు. ఈ ప్రసంగానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భౌతికంగా వారితో లేడు. అయితే శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చెప్తున్నారు? ఆయన నీతిని ప్రకటిస్తున్నారు. మరొక మాట చూద్దాం. 1 తిమోతి 3:16, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. యేసుక్రీస్తు ప్రభులు ఎవరట? ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందెను. చూడండి, ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మనకు చాలిన దేవుడు, మన పాపాలకు చాలిన దేవుడు, మన పాపాలకు వెల చెల్లించగలిగిన ఏకైక దేవుడు ఆయన ఒక్కడే. ఆయన లేకుండా మన పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది జరగదు. మోక్ష మార్గం ఆయన మాత్రమే. ఆయనను విశ్వసించిన తర్వాతే పరలోకానికి వెళ్ళాలి ఎవరైనా. ఆయన నమ్మిన తర్వాతనే పరలోకానికి వెళ్ళాలి. ఆయనే మార్గం, సత్యము, జీవం. లోకరక్షకుడిగా ఉండుటకు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపాడు. ఆయన లోక రక్షకుడు. లోకమంతా తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఒకే ఒక రక్షకుడు మనకున్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన స్వతహాగా నీతిమంతుడు, మనమందరం కూడా పాపులమే. అయితే ఆయనను విశ్వసించటం ద్వారా ఆయన నీతిలో మనకు కూడా పాలు దొరుకుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆ పరిశుద్ధుడైన, నీతిపరుడైన, ఆ నిందారహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే ఒప్పుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము నీతిమంతులుగా మార్చబడాలంటే ప్రభువుని మనం ఒప్పుకోవాలి. ఆయన బలిని మనము స్వీకరించాలి. ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగి వేసుకోవాలి. మనం కూడా నీతిమంతులుగా మారాలి. ఆయన సువార్తకు మన యొక్క మార్పు చెందినటువంటి జీవితము తోడైతే ఎంతో బలం. చూడండి, సువార్తకు మన సాక్ష్య జీవితం తోడైతే ఎంతో బలం. ప్రజలు ప్రభువుని ఎంతో చక్కగా తెలుసుకోగలరు. మనం ప్రకటించే వాక్యానికి మన జీవితం సరిపోతే ప్రజలు ఎంతో సంతోషంగా ప్రభువుని స్వీకరిస్తారు. అదే మనం చెప్తూ మనం చేయకపోయామనుకోండి, ప్రజలే కన్ఫ్యూజ్ అయిపోతారు. మేము నమ్మాలా నమ్మకూడదా? మాటలేమో బాగున్నాయి, వీళ్ళేమో ఇలా ఉన్నారు. అవునా కదా? ఆలోచించరా? మనం అనుకుంటాం మనం చెప్పేదే కదా వింటారు, మన జీవితాలు ఎవరు చూస్తారని. నో, మనం చెప్పేదానికంటే మనం బ్రతికేదాన్ని ఎక్కువ చూస్తారు. మనం బ్రతికేదాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తారు. వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా అని పరిశీలన చేస్తారు, వీళ్ళు క్రైస్తవులు కదా అని పరిశీలన చేస్తారు. మామూలుగా ఉన్నామనుకోండి ఎవరు పట్టించుకోరు. మనం క్రైస్తవులు అని తెలిస్తే, మన ఇంట్లో దేవుని పాటలు వినిపిస్తే, ప్రార్థన వినిపిస్తే, ఓ వీళ్ళు క్రైస్తవులా, ఆ రోజు నుంచి మన మీద వాళ్ళు కన్ను పెడతారు.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మీద కన్నేసే ఉంచుతారు. నువ్వు ఉద్యోగంలో వెళ్ళినా కూడా ఉద్యోగంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద కన్నేస్తారు. సమాజంలో ఇంట్లో ఉన్నా కూడా, ఇంట్లో పిల్లలు మారలేదనుకోండి, పిల్లలు తల్లిదండ్రుల మీద ఫోకస్ పెడతారు. అవునా కదా? ఖచ్చితంగా. లేకపోతే బిడ్డలు మారారు, తల్లిదండ్రులు మారలా, ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల మీద ఫోకస్ చేస్తారు. వీళ్ళు దేవుని నమ్ముకుంటున్నారు కదా, ఆ విధంగా ఉన్నారా లేదా అని పరిశీలన చేస్తారు. కాబట్టి అనేక మందిని మనం క్రీస్తు కొరకు సంపాదించాలంటే సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, మార్పు చెందినటువంటి మన జీవితం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనము నీతిమంతులుగా మార్చబడాలి. ప్రభు యొక్క ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఉండాలి. ఆయన నీతిలో మనం పాలు పొందాలి. మనం ఇలాగే పాపులుగా ఉండి చనిపోకూడదు. ఆయన రక్తం ద్వారా కడుగబడి నీతిమంతులుగా తీర్చబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనము ఆయన నీతిని ప్రకటిస్తాము, ఆయన పరిశుద్ధతను ప్రకటిస్తాము. ఆ విధంగా మనం జీవిస్తూ ఆయన పరిశుద్ధతని మనము ప్రకటిస్తాము. అనేకులను నీతిమంతులుగా మార్చడానికి మనము సువార్త పనిలో ముందుకు వెళతాం. చివరిగా ఏమన్నాడు? తీర్పును గూర్చియు అన్నాడు. తీర్పును గూర్చియు. తీర్పు చూడండి, లోకం ఏమనుకుంటుంది? ఏమీ లేదు, చనిపోతే తినండి, త్రాగండి, ఎగరండి, చనిపోండి, ఉన్నది ఒకే జీవితము, ఎంజాయ్ చేయండి. చనిపోయిన తర్వాత ఏమీ లేదు, ఎవరు చూశారు అంటారు. శిక్ష ఉందంటే ఎవరు చూశారు అంటారు. అవునా కదా? కాబట్టి లోకానికి తెలియని విషయం ఏంటంటే దేవుడు ముందుగా సిద్ధపరిచాడు తీర్పు. ఏంటది? తీర్పు, జడ్జిమెంట్, శిక్ష. చూడండి, మొట్టమొదటిగా తీర్పు ఎవరికి విధించబడిందంటే సైతానికి విధించబడింది, అపవాదికి. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట వాణ్ణి నశింపజేశాడు. ఎక్కడ తెలుసా? శిలువ మరణంతో వాణ్ణి తొక్కేశాడు, వాణ్ణి గెలిచాడు. కొలస్సీ పత్రిక 2:15 మనం చూస్తే సాతాను ఓడిపోయాడు అక్కడ. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి వెల చెల్లించి, పాపాలకు వెల చెల్లించి, మనుషులందరి మరణాన్ని, మనుషులందరి పాపాలను తన మీద వేసుకొని మనుషులందరూ పొందవలసినటువంటి మరణాన్ని ఆయన పొంది సాతానుని చితగ్గొట్టాడు, సాతాన్ని ఓడించాడు, సాతానికి ఓటమిని రుచి చూపించాడు, గెలిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఈ సాతానుడు తీర్పు పొందాడు, అయితే ఇంకా అమలు జరగలేదు. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ జడ్జిమెంట్లో వాడికి కూడా తీర్పు ఉంది, శిక్ష ఉంది. అయితే ఇప్పుడు వాడు యుగ సంబంధమైన దేవతగా చలామణి అవుతున్నాడు. ప్రపంచాన్ని మోసం చేసి, గురుడితనములో ముంచేసి అందరిని కూడా పరిపాలిస్తున్నాడు సాతానుడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో సువార్త ప్రకాశము వాళ్ళు చూడకుండా, సువార్తను అంగీకరించి మారు మనసు పొందకుండా ఈ అపవాది యుగ సంబంధమైన దేవత ఏం చేశాడు? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అపవాది ఏం చేశాడంటే వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు. అందుకే ఈరోజు చాలామంది సువార్త ప్రకటిస్తుంటే వ్యతిరేకిస్తున్నారు, ఒప్పుకోవడం లేదు, కొట్టడానికి వస్తున్నారు, తిట్టడానికి వస్తున్నారు, మా గ్రామాల్లోకి రావద్దంటున్నారు. చూడండి, గుడ్డితనం కలుగు చేశాడు. అయితే ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ప్రజలందరికీ కూడా తీర్పు దినం అనేది ఒక రోజు ఉంది. చనిపోయిన వెంటనే తీర్పు జరగదు, ప్రభు వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది. తీర్పు కంటూ ప్రత్యేకంగా ఒక దినం ఉంది, అది జడ్జిమెంట్ డే, భయంకరమైనటువంటి తీర్పు దినం. హెబ్రీ పత్రిక 9:27 చూడండి. హెబ్రీ పత్రిక 9:27లో చూడండి, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిను. చూడండి, ఆ తరువాత తీర్పు జరుగును. దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు తీర్పు దినం. మనుషులు చేసిన ప్రతి తప్పుకి, ఎవరు ఎన్ని తప్పులు చేశారు, ఎవరికి రావాల్సినటువంటి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు ఒకరోజు ఆ జడ్జిమెంట్లో. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి పాపాలన్నీ ఒప్పుకొని నూతన జీవితాన్ని ప్రారంభించి జీవిస్తారో వారికి ఏ శిక్షా విధి లేదు. వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఏ జోన్లో ఉన్నారు? సేఫ్ జోన్లో ఉన్నారు.
అయితే సేఫ్ జోన్లో లేని డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే వీళ్ళే. ఎవరు? అపవాది మార్గంలో నడిచేవాళ్ళు. అపవాదికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది శిక్ష. వాడి మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకు కూడా కన్ఫర్మ్ అవుతుంది శిక్ష. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు అబద్ధానికి జనకుడు, వాని యందు సత్యమే లేదు. కాబట్టి మనుషులందరూ ఏం తెలుసుకోవాలంటే, దేవుడు ఒక దినాన్ని నియమించాడు, తీర్పు దినము. ఆ దినములో ప్రజలు చేసిన ప్రతి పాపానికి వాళ్ళు శిక్షను అనుభవించాలి. ప్రభువుని విశ్వసించిన వాళ్ళు మాత్రమే ఆ రోజు వాళ్ళు ఆ శిక్ష నుంచి తప్పించబడతారు, ప్రభుతో కూడా ఉంటారు. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా తీర్పు అనేది ఉంది. ప్రకటన గ్రంథం 20:15 చివరిగా ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20:15 చూడండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఫైనల్ జడ్జిమెంట్ ఇది, భయంకరమైనటువంటి తీర్పు దినం. జీవగ్రంథములో మనం దేవుని కొరకు బ్రతికి క్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. అది కాదు అని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అగ్నిగుండములో పడవేయబడతాము. చూడండి, మనము చేసినటువంటి తప్పులకి అక్కడ మనము శిక్షను అనుభవించాలి. ఎవరు నరహంతకులు, దొంగలు, అబద్ధికులు వీటన్నింటినీ అభ్యసించి వీటన్నింటిలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ వేదనని అనుభవించాలి, ఆ శిక్షను వాళ్ళు అనుభవించాలి. చూడండి, తీర్పు దినము ఉంది. హానోకు గారు కూడా ప్రకటించారు. యూదా పత్రికలో మనం చూస్తాం. అందరూ ప్రకటించినటువంటి సువార్త తీర్పు దినం గురించి ప్రకటించారు. ఎవరు కూడా చనిపోయిన వెంటనే తీర్పు అమలు జరిగిపోతుందని ఎవరూ ప్రకటించలేదు బైబిల్లో. తీర్పు దినం అంటూ ఒకటి ఉంది. ఆ దినమున మాత్రమే తీర్పు జరుగుతుంది. ఇది ప్రారంభం నుండి ప్రవక్తలు ప్రకటించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం కూడా అదే ప్రకటించాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే పాపమును గురించి ఒప్పిస్తాము లోకాన్ని. అలాగే ప్రభు యొక్క నీతి పరిశుద్ధతని మనం ప్రకటిస్తాము. అలాగే చివరిగా మనుషులు చేసినటువంటి క్రియలకు తగినటువంటి శిక్ష అనేది ఉన్నది అని మనము ప్రకటించి సమాజాన్ని మేల్కొలపాలి, సమాజానికి భయాన్ని కలిగించాలి, దేవుని యొక్క భయాన్ని హెచ్చరించాలి సమాజాన్ని. కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.